ట్రంప్కి విచ్చలవిడి అధికారాలు ఇచ్చే దిశగా బిల్లులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రిపబ్లికన్స్. ఇందులో ప్రధానంగా ట్రంప్ తాజాగా మరొకసారి ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఒక కొత్త ఐటెం హైలైట్ అయింది. హెచ్ఆర్ 9495 ఆల్సో నోన్ యాజ్ ద స్టాప్ టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ ట్యాక్స్ పెనాల్టీస్ ఆన్ అమెరికన్ హోస్టేజెస్ యాక్ట్. ఇది మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గతంలో డెమోక్రాట్లు ఆపినటువంటిది వాళ్ళ అధికారంలోకి వచ్చాక దాన్ని మళ్ళీ ఇవ్వబోతున్నారు. అంటే ఎవరైతే ట్రంప్కి వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి ఎన్జిఓలు ఉంటారో వాళ్ళని ఈ చట్టం కింద, అంటే అక్కడ ఉన్నటువంటి మేబీ సోరోస్ గ్రూప్కి అయి ఉండొచ్చు, వాళ్ళకి ఫండింగ్ ఆపడం, వాళ్ళ నుంచి వ్యవహారాలు ఆపడం అనేటటువంటి కార్యక్రమానికి పూర్తి స్వేచ్ఛ అధ్యక్షుడికి ఇచ్చేటటువంటి దిశగా అడుగులు వేసి చట్టసభల్లో 2 చోట్ల కూడా ఇప్పుడు ట్రంప్కి పూర్తి మెజారిటీ ఉంది. ట్రంప్ ఈ దఫా ఏవైనా చేసి పడేసేటటువంటి విధంగా జనం కూడా తీర్పిచ్చారు. తద్వారా శరణార్థుల పేరుతో జరిగే డ్రామాలు, అమెరికాని అడ్డుపెట్టుకుని జరుగుతున్న డ్రామాలు సోరోస్ గ్రూప్కి చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి.